ములుగు జిల్లా కలెక్టర్ కార్యాలయంలో ఇందిరా మహిళా శక్తి చీరల పంపిణీ కార్యక్రమాన్ని నిర్వహించారు. ఈ కార్యక్రమంలో మంత్రి సీతక్క, జిల్లా కలెక్టర్ దివాకర్ పాల్గొని కార్యక్రమాన్ని ప్రారంభించారు. కార్యక్రమానికి హాజరైన సీతక్కకు మహిళలు ఘన స్వాగతం పలికారు. ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి లక్ష్యం కోటి మంది మహిళలను కోటీశ్వరులను చేయటమని, దాని భాగంగా మొదట 67 లక్షల చీరలు పంపిణీ చేయాలని నిర్ణయించినప్పటికీ సంఘాల్లో లేని మహిళలను కూడా చేర్చి కోటి మంది మహిళలకు చీరలు అందజేస్తున్నట్లు సీతక్క తెలిపారు. కుటుంబ సర్వే ప్రకారం రాష్ట్రంలో ఉన్న ప్రతి మహిళకు చీరలు అందేలా చర్యలు తీసుకుంటామని మంత్రి స్పష్టం చేశారు. ముఖ్యంగా మహిళలు సంతోషంగా ఉండాలనేటువంటి లక్ష్యంతో మన ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు ఇందిరా మహిళా శక్తి సంఘాలను బలోపేతం చేయాలని వచ్చిన మొదటి రోజే, గవర్నమెంట్ వచ్చిన మొదటి రోజు నుంచే కోటి మంది మహిళల్ని కోటీశ్వరులను చేయాలి. మనకు తక్కువ మంది ఉండే 67 లక్షల మంది మొత్తం స్టేట్ లో మన సంఘాలలో, వాళ్ళను కోటి మందిని పెంచాలి, కోటీశ్వరులను చేయాలి. మరి ఈ రోజు కొత్తగా మళ్ళీ కోటి మంది అనుకున్నప్పుడు ఈ కోటి మందికి కోటి చీరలు ఇవ్వాలనేటువంటి లక్ష్యంతో ఫస్ట్ మనం 67 లక్షలకు అంచనా వేసి ఇచ్చినాం. కానీ ఇప్పుడు కోటి మందితో మరి మహిళా సంఘాన్ని బలోపేతం చేయాలనే లక్ష్యంతో ఈ యొక్క కార్యక్రమాన్ని ముందుకు తీసుకుపోయే క్రమంలో భాగంగానే ఈరోజు చీరల పంపిణీ కార్యక్రమాన్ని కూడా మనం రాష్ట్ర వ్యాప్తంగా నిర్వహించడం జరుగుతా ఉంది. సభ అధ్యక్షులు డిఆర్డిఓ గారు, కలెక్టర్ గారు, సంపత్రావు గారు, అడిషనల్ కలెక్టర్ గారు, చందర్ గారు, మార్కెట్ కమిటీ